ఓకే. మీకు స్పీకర్ కోడెల శివప్రసాద్ గారికి, దేవినేని ఉమా గారికి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి ఉన్న రిలేషన్ ఏంటండి అసలు? ఏం లేదండి, అందరూ బాగా క్లోజ్గా ఉంటాం మేము. ఆ! ఏంటంటే కోడెల గారు ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి కూడా, ఫస్ట్ టీడీపీ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి కూడా హ్మ్. ఆయనకి మాకు చాలా బాగా ఉంటారు. అట్లనే మన పాతూరు నాగభూషణ్ గారు జడ్పీ చైర్మన్ ఇప్పించడానికి కూడా నేను, కోడెల గారు, ఎడ్లపాటి వెంకటరావు పెద్ద ఆయన తెనాలి, ఆయన, పాతూరు రామారావు గారు, పాతూరు సాంబశివరావు గారు, పాతూరు నాగభూషణ్ గారిని తీసుకొని బాబు గారి దగ్గరికి వెళ్ళాం. వెళ్ళి జడ్పీ చైర్మన్ ఇప్పించండి అని అడిగితే నాగభూషణ్ గారి దగ్గర డబ్బుల్లోగా అన్నాడు. నాగభూషణ్ దగ్గర డబ్బుల్లోగా అంటే మా డాక్టర్ గారు చెప్పారు, సత్యంబాబు ఇస్తా అంటున్నాడు 50 లక్షలని. ఏమో 50 లక్షలు ఏంటి, అప్పుడు పెద్ద అమౌంట్ 50 లక్షలు అంటే, ఏంటి 50 లక్షలు నా మీద వేసాడు డాక్టర్ గారు అని చెప్పేసి అనుకున్నా నేను. కానీ నాకు తర్వాత అర్థమైంది, బయటకు వచ్చిన తర్వాత ఇచ్చారు పాపం బాబు గారు. జడ్పీ అంతకుముందు ఎడ్లపాటి గారు చేసేటప్పుడే కొంచెం టైం ఉంటే ఆ టయానికి ఈయన పూర్తి చేశారు, తర్వాత మళ్ళీ ఇచ్చారు. అప్పుడు కాకమూరు అని అక్కడ పోటీ చేశారు. ఆ ఊరికి రోజు వాటర్ ట్యాంకులు వెళ్తుండే. నేను వెళ్ళి ఆ ఊరికి ఏం కావాలి ఏంటని చూస్తే వాటర్ లైన్ వేయించమని అడిగారు. నాది బాధ్యత వేయిస్తానని చెప్పేసి వేయించామండి. జడ్పీ చైర్మన్ చేసాం అతన్ని. అట్లా మేమంతా కలిసి ఉంటామండి. అట్లా ఉమా ఉన్నాడు అనుకోండి, మేమంతా దేవినేని మన రమణతో పడి ఉండేవాళ్ళం. అంటే రమణ కూడా మాకన్నా చిన్నాడు. రమణ అంటే మాకు ఇష్టం. రమణతో పాటు ఉండేవాళ్ళం. సరే, వ్యక్తిగత కక్షలు, సంపుకోటాలు అయ్యంతా గ్రూప్ తగ్గదాలు అయ్యని మనకు అనవసరం అనుకోండి. అప్పుడు కూడా తెలుసు మగారు కూడా ఏదైనా పని ఉంటే ఇది పలానా వాళ్ళు వస్తున్నారు చూడండి కానీ వెంటనే నన్ను లైన్లో పెట్టి ఆయన వేరే ఫోన్లో చెప్పేసి డెవలప్మెంట్ బాగానే చేశారా మీకు తెలిసి? చేస్తారు. మైలవరం నియోజకవర్గం అంటే ఆయన వాటర్ చాలు కదండి, ఇంకేం కావాలండి రైతులకి. రైతు పచ్చగా చల్లగా ఉంటే రైతే రాజ్యం. వాళ్ళు చల్లగా లక్ష్మీదేవిని పండించేది వాళ్ళు. మీతో ఆయన బాగుంటారు, మీ రిలేషన్ ఆయనతో బాగుంటుంది కాబట్టి అలా అంటున్నారా? లేదండి, రాష్ట్ర వ్యాప్తంగా ఆ పోలవరం అనే దాంట్ని చేయటమే గొప్ప. ఎవరు చేసినా సరే, ఏ పార్టీ వాళ్ళు చేసినా, ఎవరు చేసినా దాని మీద ఎక్కువ బాగా తిరిగి ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట అండి. ఇరిగేషన్ మినిస్టర్గా బాగా చేశాడని ఉద్దేశంతో. ఏముందిలేండి, బాగా ఎవరేం చేసినా సరే అందరూ బాబు గారి తర్వాతే. ఆయన దగ్గర పర్మిషన్ లేకుండా కానీ అంతా అంతే. ఇప్పుడు బోండా ఉమా ఉన్నాడు, ఫస్ట్ సారి ఎమ్మెల్యే. నాకు మినిస్టర్ ఇవ్వలేదని చెప్పేసి కాపులు గొంతులు కోసాడు అని అన్నాడు ఆయన, ఉమా గారు. అసలు ఈ భారతదేశంలో, ఈ ఆంధ్ర రాష్ట్రంలో 107 కులాలు ఉంటే 28 మంది కన్నా ఎక్కువ మంత్రిస్ ఇవ్వటానికి వీల్లేదు, మినిస్టర్స్ ఇవ్వటానికి వీల్లేదు. మనకి 28 మందిలో 7-8 మంది ఉంటే ఈ 107 కులాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది న్యాయం చేయగలరండి? అలానే మా అన్నయ్య తోట త్రిమూర్తులు 5 సార్లు గెలిచాడు, కాపు. మరి ఆయనకి మినిస్టర్ ఇవ్వలేదు. అలా మా తమ్ముడు పొన్నూరు వీరయ్య చౌదరి గారు బాబు, మరి అతను 5వ సారి, మరి అతనికి ఇవ్వలేదు. అంటే బాబు గారు అవకాశాన్ని బట్టి, అక్కడ పొజిషన్ బట్టి ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాడు. కానీ కొంతమంది పనికిమాలిన వాళ్ళకి కూడా ఇవ్వాల్సి వస్తుంది, కులాలను బట్టి, పనిచేయని వాళ్ళకి కులాలను బట్టి. కానీ కులాలను బట్టి ఇవ్వకూడదండి. పని ఎవడు చేస్తాడో వాడికి ఇవ్వాలండి. అప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుద్ది, ఈ దేశం బాగుపడుద్ది. ఎందుకు మీరు వైసీపీలో జాయిన్ అవ్వనని చెప్పేసి మీ సహచరులతో కూడా అంటున్నారంట? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? నాకు వైఎస్ గారు అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే పేదవాళ్ళకి కూడు గూడు గుడ్డ అని చెప్పేసి పేదవాళ్ళకి సహాయం చేసింది రామారావు గారు. తర్వాత పోలవరం ప్రాజెక్టు ఆ కాలువలు తవ్వి అది మొదలుపెట్టి దాన్ని పూర్తి చేయాలని చెప్పే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పెట్టి చేశాడు కాబట్టి ఆయన అంటే నాకు ఇష్టం. అది కాకుండా ఏసీబీ కేసులో 48 hours అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేస్తే సస్పెండ్ చేయాలి అనేది ఒకటి ఉంటే, నేను ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి 6% ఓటింగ్ ఉంది, పోలీసు వారిని తీసుకెళ్ళి లోపలేస్తే, నేనేదో కేసులో లోపల ఉంటే ఒక ఎస్ఐ లోపలికి వస్తే ఏడుస్తుంటే నేను బ్రెడ్ జామ్ పెట్టిన అది నా మైండ్లో ఉండిపోయింది. వైఎస్ గారి దగ్గరికి వెళ్ళి, వైఎస్ గారు ఇది చేయండి పాపం, స్పాట్లో బెయిల్ ఉండాలి, ఎక్కడ పారిపోతారు, మీరు రాజకీయ నాయకులను కాపాడేది వాళ్ళే కదా, మీరు భార్యలతో పిల్లలతో లోపల పడుకొని ఉంటే అని చెప్పేసి అంటే, వెంటనే రోసయ్య గారిని, కొనతల రామకృష్ణుని, రఘువీరారెడ్డి గారు ముగ్గురిని ఒక కమిటీ వేసాడండి. 1 రోజుల్లో బెయిల్ ఇవ్వడం మొదలుపెట్టారు. నెల కూడా కాదు, 10 days. తర్వాత 1 సంవత్సరం తర్వాత మళ్ళీ ఎవరో వెళ్ళి స్టే పట్టుకొచ్చారు, మళ్ళీ పాపం అరెస్ట్ చేస్తున్నారు. ఉద్యోగస్తులు ఎక్కడ పారిపోతారండి? ఏంటి ఏసీబీ
ఎందుకు దేనికి ఏసీబీ పనికిమాలిన ఏసీబీ? రాజకీయ నాయకులు పట్టుకుంటే అది ఏసీబీ. రాజకీయ నాయకులు పట్టుకోవాలంటే మళ్ళీ స్పీకర్ పర్మిషన్. స్పీకర్ ఎవడండి? అధికారంలో ఎవడుంటే వాడు పర్మిషన్ ఇస్తాడా ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడానికి? ఎవరు? బోండా మీద వాళ్ళు 2 కేసులు ఉన్నాయి హైకోర్టులో. కేసు కట్టరు. దానివల్లే వీక్ అవుతుంది పార్టీ. నేను అదే చెప్పా. చంద్రబాబు నాయుడు గారు ఇది ఎన్టీ రామారావు గారు గూడు అని చెప్పి కమ్యూనిస్టు భావాలతో వచ్చారు కాబట్టి ఒక కానిస్టేబుల్ నెట్టేస్తే తప్పైపోయిందని చెప్పేసి నాని గారిని, మన నాగుల మీరా గారిని, మా బుద్ధా బ్రదర్ని, బోండా ఉమాని పంపించి తప్పైపోయిందని చెప్పేసి అంటాం కాదు. 5 నెలలు 6 నెలలు సస్పెండ్ చేయండి అని ప్రెస్ మీట్ పెట్టాను నేను. సస్పెండ్ చేస్తే భయం ఉంటుంది. అంటే విలేకరులు అందరూ అడిగారు, అదేంటండి మీరు ఉమా మీద ఎత్తారండి, వీళ్ళందరినీ అనరేంటి, నాని నీళ్ళని చెప్పేసి అడిగారు. లేదండి, వాళ్ళు మాట్లాడుతున్నారు, కావాలంటే మీరు వీడియో చేసుకొని చూసుకోండి. ఉమా వచ్చి ఆ కానిస్టేబుల్ అలా నెట్టాడు. నెట్టడంతో గొడవ పెరిగింది కాబట్టి ఉమాను సస్పెండ్ చేయాలి అని అన్నా. ఆ జగన్ మొన్న అక్కడ కలెక్టర్ బాబు గారిని చొక్కా పట్టుకున్నాడు కదా, మీరు ఏం చేశారు, అప్పుడు ధర్నా చేయలేదేంటి, ఇప్పుడు ఏదో ప్రెస్ మీట్ పెట్టారు అన్నాడు. జగన్ మీద కేసు కట్టారు కదండి, కట్టారు కేసు. అక్కడ కట్టినప్పుడు నేను ఎందుకు చేయాలి? కట్టబద్ది చేస్తా, న్యాయం కోసం ఎవడి మీదైనా చేస్తాను, నేను ఎవడి మీదైనా చేస్తానండి అని చెప్పా. అలానే మరి అట్లాంటి వాడిని తీసుకెళ్ళి టీటీడీ బోర్డు మెంబర్ చేశారంటే ఇవాళ L1 కావాలంటే 10,000, L2 కావాలంటే 6,000. ఏమిటండి ఇది? ఏం రాజకీయాలు? కాపు ఓటు పడుద్దనా? ఆ కులాలు చూసకూడదండి, అసలు పనిచేసేవాడిని చూసుకోవాలంతే. డేటా చోరీ జరిగిందండి వాళ్ళ, అది మీకు న్యూస్ తెలిసిందే. ఏ పార్టీ చేసింది అనుకుంటున్నారు అసలు మీ ఉద్దేశంలో? అది అప్పుడే చెప్పలేమండి. మీకు మీ ఆంతర్యంలో ఒకటి ఉంటుంది కదా, మీకు తెలిసిందే ఏ పార్టీ చేసి ఉంటుంది అనేది. కరెక్ట్ తెలియకుండా మనం ఎలా చెప్పగలం? పోనీ మీరు అంటే రాజకీయ నాయకులు చేశారు, రాజకీయ నాయకులు చేశారన్నది అందరికీ తెలిసిందే. ఇలా తెలివిగా కాదు నేను అనేది, మీకు తెలిసి ఏ పార్టీ చేసిందని కాదు సార్. ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది కదా, రాకుండా అయితే ఉండదు కదా. వచ్చి నాకు తెలుసు, కానీ ఇవాళ కక్ష సాధింపు చర్యలు అయిపోయినాయి. రాజకీయాలు లాగా లేవండి. ఏ పార్టీ కక్ష సాధింపు చర్యలు? ఏ పార్టీ అయినా సరే, సరే ఏ పార్టీ అయినా ఉందనుకుందాం, అది చేసింది ఏ పార్టీ వైపు నుంచి ఏ పార్టీ అయినా సరే, అధికార పక్షం వాస్తవం చెప్పినా, ఏది వాస్తవం చెప్పినా, అధికార పార్టీలో ఉన్నా ప్రతిపక్ష పార్టీలో ఉన్నా, ఎందుకు పనికిమాలినాడు పోస్టులో ఉండి ఒక రౌడీ అయినా కక్ష సాధింపు చర్యలుగా తయారైనండి ఇవాళ రాజకీయాలు. అట్లా ఉండేగా ఉండి అంతకుముందు అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఓటింగ్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు చక్కగా కలిసి మాట్లాడుకునే వాళ్ళు, ఎవరికి వేసుకునే వాళ్ళు, వాళ్ళు ఓట్లు వేసుకునే వాళ్ళు తప్ప ఇవాళ కేవలం హత్య రాజకీయాలు. ఎవడు వ్యతిరేకిస్తే వాడిని ఏదో ఒక కేసు పెట్టి లోపలేయటం. 72 అడుగులు గణపతి స్వామిని కబ్జా చేస్తే నన్నే అరెస్ట్ చేస్తే మరి బాబు గారికి తెలియదండి, విజయవాడలోనే ఉన్నారు కదా ఆయన గారు. మరి ఆ కబ్జా దేవుడి దగ్గరికి వచ్చి ఆయన దర్శనం చేసుకున్నారు, పోనీ పర్వాలేదు, సంతోషం. ఆయన వచ్చి దర్శనం చేసుకున్నారంటే నేను పెట్టిన విగ్రహమే కాబట్టి పర్వాలేదు. అంతకుముందు సంవత్సరం నేను అన్నిసార్లు వెళ్ళిపించినా రాలా. ఎందుకంటే మన రాష్ట్రం రోడ్డు మీద ఉన్నాం, మనం రాజధాని లేదు, ఏమి లేదు, ఏదో ఆ గణపతి స్వామి పూజ చేసుకుంటాం అందరం ఫస్ట్. అందుకని ఏదో చేయాలి ఇక్కడ మన రాష్ట్రంలో, సంచలనం సృష్టించాలనుకున్నాను. 63 అడుగులు మట్టి గణపతి పెట్టి అక్కడే నిమజ్జనం. మరి దానికి రాలేదు, 2016లో వచ్చారు. అలాగా ఓట్ల కోసం అవ్వచ్చు, కులం కోసం అవ్వచ్చు, లేదా అతని నియోజకవర్గంలో ఉంది కాబట్టి అతను రావద్దంటే రాకుండా ఉండొచ్చు. రాకుండా ఉండాల్సిన అవసరం లేదండి. రాజు మీదే పార్టీ, మీ పార్టీ అయినప్పుడు మీ కింద ఉండాల్సిందే తప్ప వాళ్ళు వద్దంటే న్యాయం అయితే వెళ్ళకూడదండి. వద్దన్నంత మాత్రం న్యాయమా అన్యాయమా అనేది ఆలోచించాల్సిన బాధ్యత రాజుది, చంద్రబాబు నాయుడు గారిది. అందుకని మనం ఎవరు చేశారనేది నాకు తెలుసు, కానీ చెప్పి మనం ఎందుకంటే వీళ్ళకందరికీ విరోధులు అవటం. రేపు పొద్దున ఎల్లుండో అన్నీ తెలుస్తాయి కదండి, అందరికీ తెలుసు, మీకు కూడా తెలిసే ఉంటుంది. సరే ఫైనల్గా ఒక మాట చెప్పండి సార్. ఇవాళ విజయవాడ అంటే రాజకీయ చైతన్యానికి కేర్ ఆఫ్ అడ్రస్. ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు మీరు అసలు? ఇవాళ విజయవాడ రాజకీయ చైతన్యానికి ఏం కాదండి, అసలు ఇవాళ రాష్ట్రం అంతా ఉంది. ఏ పార్టీ వస్తుంది అనేది ఎవరు చెప్పలేమండి. బాబు గారు కురిపించిన వరాలు పనిచేస్తే బాబు గారు వస్తారు. మరి పని చేసే అనుకుంటున్నారా మీరు? చెప్పలేము.
అంటే ఇంకెవ్వలేదు కదా ఇవ్వటానికి. ఏది డబ్బేది మన దగ్గర 14,000 కోట్ల లోటు బడ్జెట్లో మనం బయటికి వెళ్ళాం ఇక్కడి నుంచి. ఈ 5 సంవత్సరాలకి 5 70,000 కోట్లు మైనస్లో ఉన్నాం. నిన్న ఏదో పేపర్లో చూశాను 14,000 కోట్లు 15,000 కోట్ల మైనస్లో ఉన్నాం ఇంకా ఈ కవర్ అవ్వంగా అని చెప్పేసి. మరి ఇంకా ఇవాళకి కూడా పోయినసారి రైతులది ఇంకా మొత్తం చెల్లివలే మనం రుణమాఫీది. ఇప్పుడు వాగ్దానాలు చేసామంటే రేపు నెక్స్ట్ మరి ఎలా ఉంటుంది అనేది చూసుకోవాలి. మరి డబ్బు వచ్చిందనుకోండి, రేపు సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారు అసలు కాంగ్రెస్ పార్టీతో కలవడం అనేది నాకు బాధ అండి. ఎందుకంటే మా కమ్యూనిస్టులు 2004లో కాంగ్రెస్ పార్టీతో కలవబట్టి నేను ఓటేయటం మానేశానండి. అప్పటి నుంచి ఇవాళ వరకు ఓటేయాలి. 2004 నుంచి 2004 నుంచి ఓటేయాల. 64 సీట్లు ఉన్నాయి మాకు పార్లమెంట్లో కమ్యూనిస్టులకి. ఇవాళ 9 సీట్లు పడిపోయాము. అలానే 2 రాష్ట్రాలు పోయినాయి, పశ్చిమ బెంగాల్, త్రిపుర. రేపు కేరళ కూడా పోవచ్చు కూడా. ఎందుకంటే జడ్జిమెంట్ని మనం బలపరచకూడదు. అది మానసికంగా ఉండే అది భగవంతుడు అనేది. అందుకని అది కూడా పోవచ్చు. బీజేపీ వస్తే మాత్రం మరి మన రాష్ట్రం మాత్రం బాగుపడదు. ఏది వస్తుంది అనేది అసలు ఏం చెప్పలేము కూడా మనం. అంటే వీళ్ళందరూ కలిసినా అండి, నేను జనతా పార్టీ కూడా చూశాను కదండి, కలిసిన ఇప్పుడు ఆమె అప్పుడే మమతా బెనర్జీ నేను ప్రధాని అంటుంది, నాకు సీట్లు వస్తే నేను ప్రధాని అంటున్నాడు. మన దేవగౌడ్ గారు మాకు ఎక్కువ వస్తే మేము ప్రధాని అంటున్నాడు. ఇట్లా వీళ్ళు తన్నుకొని ఇది మళ్ళీ 4 రోజులు పడిపోయేది తప్ప ఇది మళ్ళీ పర్మనెంట్గా ఉండేది ఏం కాదు. మళ్ళీ ఫుల్ మెజారిటీతో బీజేపీ పార్టీ వస్తుంది. ఇది పడిపోతే ఈ లోకాలు వస్తే మళ్ళీ బీజేపీ పార్టీ వస్తుంది. వచ్చిన తర్వాత మరి ఆ భగవంతుడు మన రాష్ట్రాన్ని చల్లగా చూడాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటున్నాం. మాకు అమ్మవారు ఉన్నారు కాబట్టి అక్కడ.